దువ్వాడ సీనుకి మాదిరి వల్ల వచ్చిన లాభం ఏంటో తెలియదు కానీ రోజు రోజుకి అతని రాజకీయ జీవితం అయోమయం అవుతుంది. ఒకటి ప్రస్తుతం మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విచిత్రంగా అతని మీద ఏ యాక్షన్ తీసుకోకపోవడంతో కంటిన్యూ అవుతా ఉంది. ఇప్పుడు మాధురి వచ్చేటప్పటికి తాజాగా జనసేన కార్యకర్తల మీద ఫిర్యాదు చేసింది. తన ఇంటి మీద దాడి చేసి తను నరికేస్తూ ఉంటూ జనసేన కార్యకర్తలు సోషల్ మీడియా ద్వారా దుర్భాషలాడుతూ మానసిక క్షోభకు గురి చేస్తున్నారని దువ్వాడ శ్రీనివాస్ ఆదివారం టెక్కల పోలీసులు ఫిర్యాదు చేశారు. జనసేన కార్యకర్త పేడాడ రామ్మోహన్ రావు మరికొంతమంది జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాలో యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్, వాట్సాప్ తదితర మాధ్యమాల ద్వారా వ్యక్తిత్వ హననం చేస్తూ దూషిస్తున్నారని కంప్లైంట్ చేశారు. నిన్న ఎక్కడ ఆపుతామో తెలియదు, ఏ బతుకు లేకుండా చేయడం ఖాయం అంటూ ఆత్మహత్యకు ప్రేరేపించే విధంగా ఇష్టం వచ్చినట్టు దుర్భాషలాడుతున్నారని చెప్పారు. వాళ్ళ నుంచి తనకు రక్షణ కల్పించాలని, సామాజిక మాధ్యమాలు తనపై చేసిన వ్యాఖ్యలు తొలగించాలని కంప్లైంట్ చేశారు. అది ఒక పక్కనైతే తాజాగా తన మీద సోషల్ మీడియాలో కొంతమంది దుర్భాషలాడుతూ మానసిక క్షోభకు గురి చేయడమే కాకుండా ఆత్మహత్యకు ప్రేరేపించే విధంగా ప్రవర్తించారంటూ టెక్కల మండలం అక్కవరం పంచాయతీకి చెందిన దివ్యల మాధురి ఆదివారం టెక్కల పోలీసులు కంప్లైంట్ చేశారు. మహిళని కూడా చూడకుండా ఏ శ్రీధర్, యు నవీన్ కుమార్, బి చందు, ఒక ఛానల్ ప్రతినిధులు బి శ్రావణ్, ఎన్ శేఖర్ తదితరులు కొన్ని రకాల వ్యాఖ్యానాలు చేశారని ఆరోపించారు. తన మీద వ్యాఖ్యానాలు తొలగించి ప్రాణ రక్షణ కల్పించాలని కోరారు. ఫిర్యాదు చేసేందుకు వెళ్ళిన వెంటనే పలువురు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఉన్నారు. దీన్ని బట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఓన్ చేసుకోవడం మానలేదు. అదే సమయంలో వాళ్ళని డిజోన్ చేసుకోవడం అయితే జరగలేదు. వాళ్ళు ఇక్కడ పార్టీ తరపునే ఉన్నట్టయింది. ఇప్పుడు వాళ్ళ వలన పార్టీకి ఏం ప్రయోజనం అర్థం కాదు. రకరకాలైనటువంటిది అంటే ఓ పక్కన భార్య ఉండగానే విడాకులు తీసుకోకుండానే వీళ్ళిద్దరి క్రమం ఏంటో పబ్లిక్ ఎదురుగుండా ఒకటి అక్కడ నైతికత చచ్చిపోయింది. గతంలో పవన్ కళ్యాణ్ తీవ్రంగా విమర్శించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా జగన్మోహన్ రెడ్డి వీళ్ళని మాత్రం ఏం మాట్లాడరు, వెనకేసుకుని వస్తారు. ప్లస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వీళ్ళు ఇక కొత్త వివాదాలు తీసుకొస్తూ ఉంటారు. ఏం ప్రయోజనం చేకూరింది దువ్వాడకు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ వీళ్ళ వల్ల అన్నదే అర్థం కాదు.